dear Singareni aspirants, this is yours Rajshekhar sir from Sai Medha Dilshuknagar Coaching Center. This video is especially for Singareni aspirants. ఎవరైతే సింగరేణిలో పడిన నోటిఫికేషన్స్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం సార్. అప్లికేషన్ చేసేటప్పుడు బీ కేర్ఫుల్ సార్, మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. చిన్న మిస్టేక్స్ ఉన్నా సరే సింగరేణి వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, హాల్ టికెట్ రాదు, మళ్ళీ మనం ప్రిపేర్ అయ్యి వేస్ట్ అవుతుంది. సో అప్లికేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఆల్రెడీ చాలామంది చేసుంటారు అప్లికేషన్ చేసేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరమా సార్? అవసరం లేదు సార్, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాము. మీరు సెలెక్ట్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మనకు అడుగుతాడు, కానీ ఇప్పుడు ఏం యూజ్ ఉండదు. మీ దగ్గర 10th సర్టిఫికేట్ ఎందుకు పెట్టుకోమంటున్నా అంటే మీ నేమ్ ఎంటర్ చేసేటప్పుడు 10th సర్టిఫికేట్లో ఎలా ఉందో అలా ఎంటర్ చేయాలి కాబట్టి అంతే సార్. చూద్దాం ఏమేం కావాలి, ఏ విధంగా అప్లై చేయాలో. ఫస్ట్ మీరు గూగుల్ పైన క్లిక్ చేస్తారు. గూగుల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సింగరేణి అని టైప్ చేయండి చాలు సార్. సింగరేణి అని టైప్ చేసిన వెంటనే ఇక్కడ SCCLmines.com అని వస్తుంది. ఈ SCCLmines.com అని వచ్చిన దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా మన సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ సైట్లో ఇక్కడ కెరీర్స్ ఉంటుంది. కెరీర్స్ పైన క్లిక్ చేస్తే రిక్రూట్మెంట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇది మన రిక్రూట్మెంట్ పోర్టల్. ఇందులో ఏం కావాలి, న్యూస్, హాల్ టికెట్, పే స్కేలు. ఇప్పుడే పే స్కేల్ వద్దు సార్, జాబ్ వచ్చిన తర్వాత చూద్దాం. ముందుగానే చూడాలి సార్ అంటే చూడండి. ఇక్కడ మనకు కావాల్సింది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ అండ్ అప్లై ఆన్లైన్ అని వచ్చింది. నేను దీనిపైన క్లిక్ చేస్తున్నాను సార్. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది సార్. ఇక్కడ ఒక 4 ఆప్షన్స్ ఇచ్చినాడు చూడండి. టు రీడ్ ద అడ్వర్టైజ్మెంట్ నీకు రీడ్ చేయాలి, ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే క్లిక్ చేయి, PDF వస్తుంది సార్. అవసరం లేదు అంటే మాన్యువల్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలని డీటెయిల్గా ఒక PDF ఇచ్చాడు సార్. దాని తర్వాత నువ్వు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యావా? ఇఫ్ ఓకే టు లాగిన్ పైన ఇక్కడ క్లిక్ చేస్తే లాగిన్కి వెళ్ళిపోతావు డైరెక్ట్. లేదు ఇంకా రిజిస్టర్ అవ్వలేదు అంటే టు రిజిస్టర్ ఇక్కడ క్లిక్ చేయమంటున్నాడు. మనకు తెలుసు 15th May స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్, లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్. యాక్చువల్గా ఇక్కడ 15th May అని ఉంది, కానీ మేలో ఎక్కడ స్టార్ట్ చేశాడు సార్? June 10th నుంచి స్టార్ట్ చేశాడు. బట్ అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చాడు కాబట్టి అది పెట్టాడు సార్, అంతే, ఎక్స్టెన్షన్ లాగా. ఓకే, మనకు అది అవసరం లేదు. టు రిజిస్టర్ క్లిక్ క్లిక్ చేశాను. ఈ విధంగా వచ్చింది, లోడ్ అవుతుంది సార్. లోడ్ అయిన తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. చూడండి, పోస్ట్ నేమ్ అంటున్నాడు. పోస్ట్ నేమ్ వచ్చేసి ఇవన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ITI వాళ్ళకి ఎలక్ట్రీషియన్ ట్రైనీ అని తీసుకున్నాను. ఇందులో మీరు ఏది అప్లై చేస్తే దానికి తీసుకోండి. పోస్ట్ కోడ్ ఆటోమేటికల్గా వచ్చేస్తుంది సార్. క్యాండిడేట్స్ నేమ్ ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ స్ట్రిక్ట్లీ యాజ్ పర్ యువర్ 10th సర్టిఫికేట్ ఆర్ SSC అంటున్నాడు. ఆ విధంగానే ఇక్కడ అప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి అప్లై చేస్తున్నాను. DA BBEDA దబ్బెడ మోహన్, ఈ విధంగా ఎంటర్ చేశాను సార్. సర్టిఫికేట్లో ఉన్న విధంగానే ఎంటర్ చేయాలి, ఏదో మీ నేమ్ ఎంటర్ చేయండి క్లియర్గా. దాని తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ నెంబర్కి OTP వస్తుంది సార్, మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. వేరే వాళ్ళ మొబైల్ నెంబర్స్ ఎంటర్ చేసి మళ్ళీ కష్టపడొద్దు. మొబైల్ నెంబర్ సార్ మీదే ఎంటర్ చేయండి సార్ అంటే ఇది అప్లికేషన్ నాది కాదు కాబట్టి వేరే నెంబర్ ఎంటర్ చేస్తున్నాను నేను, మీరు మళ్ళీ వేరే నెంబర్ ఎంటర్ చేయొద్దు. ఓకేనా? ఇక్కడ నా మొబైల్ నెంబర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 8106 384 745 ఈ విధంగా ఎంటర్ చేశాను. మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేయాలి. 81063 84745 ఎంటర్ చేశాను. నెంబర్ 2 సేమ్ ఉండాలి చూడండి. ఆల్టర్నేట్ నెంబర్ అడుగుతున్నాడు సార్, ఆల్టర్నేట్ నెంబర్ కూడా ఇవ్వండి ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ 8303741234 ఈ విధంగా ఆల్టర్నేట్ నెంబర్ ఇచ్చేసాను సార్. అయిపోయిన తర్వాత మెయిల్ ID అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈజీ కోసం మన మెయిల్ ID ఇచ్చేస్తున్నాను. saimedha.jlm@gmail.com ఇచ్చేసాను. ఇక్కడ కూడా సేమ్ మెయిల్ ID ఇవ్వాలి, మళ్ళీ 2 మ్యాచ్ అవ్వాలి సార్. సాయి మీద ఇగో జనరల్గా మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఇది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం గ్యాప్ వస్తుంది సార్, దాన్ని తీసేయండి. ఇప్పుడు 2 మ్యాచ్ అవుతాయి, లేకుంటే మ్యాచ్ అవ్వట్లేదు అని మెసేజ్ వస్తుంది మీకు. ఈ విధంగా అయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు జనరేట్ ఓటీపీ కావాలి సార్.
ఇక్కడ ఇవి ఎంటర్ చేయాలి సార్. ఇక్కడ ఉన్నవి 7XEEDTV ఎంటర్ చేశాను, సబ్మిట్ చేశాను. ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ టెక్స్ట్ అంట, ఏదో మిస్ అయిందంట సార్ నాది. ఓకే వచ్చేసింది. ఇక్కడ ఓటీపీ వచ్చుంటుంది సార్ మనకి. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి, ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ వచ్చింది సార్ నాకు. ఓటీపీ ఎంత సార్ అంటే ఓటీపీ రిక్రూట్మెంట్ ఓకే. ఇక్కడ ఓటీపీ వస్తుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ 819557 నాకు ఓటీపీ వచ్చింది సార్. ఈ ఓటీపీ వ్యాలిడేట్ చేయాలి. ఓటీపీ సక్సెస్ఫుల్లీ వ్యాలిడేటెడ్ అయిపోయింది సార్. ఇక్కడ మన డీటెయిల్స్ అలానే ఉన్నాయి. ఇక్కడ అగ్రీ అని కొట్టండి. ఇక్కడ ఇది ఎంటర్ చేయండి, CMCHZ7W ఇదంతా ఎంటర్ చేసి రీవెరిఫై చేయండి. రీవెరిఫై చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది సార్. పోస్ట్ నేమ్ కరెక్టే, క్యాండిడేట్ నేమ్ కరెక్టే, మొబైల్ నెంబర్ కరెక్టే, మెయిల్ ఐడి కూడా కరెక్టే. అన్నీ కరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి నేమ్ ఎందుకు తీసుకుంటున్నాను, డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు తీసుకుంటున్నాను, ఇవన్నీ నేను తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, యాక్చువల్గా దీనికోసం తీసుకుంటున్నాను అని ఒక క్లారిటీ ఇస్తున్నాడు. ఓకే ఐ అగ్రీ, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక అలర్ట్ వచ్చిందంట, ద ఇన్ఫర్మేషన్ వన్స్ సబ్మిటెడ్. ఒకసారి నువ్వు ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తే నాట్ బీ మోడిఫైడ్, ఇక మాడిఫై చేయలేవు. క్లిక్ ఆన్ ఓకే. ఓకే పైన క్లిక్ చేయి. ఇప్పుడే కాదు, మొత్తం చదివిన తర్వాత. ఇఫ్ యూ హ్యావ్ వెరిఫైడ్ ద ఇన్ఫర్మేషన్, నువ్వు ఆల్రెడీ వెరిఫై చేసుకొని ఉంటే క్లిక్ చేయి. టు బీ కరెక్ట్, ఒకవేళ అది కరెక్ట్ అయితే క్లిక్ చేయండి. టు సబ్మిట్ క్లిక్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది అనమాట, సబ్మిట్ చేయొచ్చు మనం. ఎల్స్ ఒకవేళ కాకపోతే క్లిక్ క్లోజ్ టు రివ్యూ అగైన్. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ ఏమైనా సరిగ్గా లేకపోతే క్లోజ్ చేస్తే రివ్యూ అగైన్ అని వస్తుంది. ఒకవేళ నేను క్లోజ్ చేశాను అనుకోండి, మళ్ళీ రివ్యూ చేసుకోండి. మళ్ళీ ఓకే అంతా కరెక్టే, మళ్ళీ అప్పుడు సబ్మిట్ క్లిక్ చేస్తే, మళ్ళీ అగ్రీ క్లిక్ చేస్తే మళ్ళీ ఇది వస్తుంది. ఇప్పుడు అంతా కరెక్టే ఉంది కాబట్టి ఓకే క్లిక్ చేశా. ఓకే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మన నెంబర్ వస్తుంది సార్. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తుపెట్టుకోండి సార్. ఇది మనకు మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు సార్. అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఒక ఫోటో తీసి పెట్టుకోండి. అఫ్కోర్స్ మనకు మళ్ళీ ఎక్కడైనా వస్తుందేమో, బట్ వదిలిపెట్టొద్దు. రైట్ క్లోజ్ చేసా, అంతా అయిపోయింది. ఇప్పుడు అక్కడ గో టు అప్లికేషన్ అని ఉంది, అప్లికేషన్కి వెళ్తున్నాను ఇప్పుడు నేను. అప్లికేషన్ ఫిల్ చేయాలి ఇప్పుడు నేను. ఓకేనా, అప్లికేషన్ ఫిల్ చేయాలి ఇప్పుడు నేను. చూద్దామా అప్లికేషన్స్ అన్నీ ఫిల్ చేద్దామా. రైట్ చూడండి, ఇక్కడ గో టు అప్లికేషన్ అని కొట్టినాం కదా. ఇక్కడ నెంబర్, నీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్రెడీ వచ్చింది, అప్లికేషన్ నెంబర్. ట్రైనీ నేమ్ వచ్చింది, జెండర్ క్లిక్ చేసుకోండి. చాలామందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే, ఫీమేల్స్ అప్లై చేయొచ్చా, గర్ల్స్ అప్లై చేయొచ్చా, ఇక్కడ వచ్చేసింది సార్. సో నో డౌట్స్, అందరూ అప్లై చేయవచ్చు. మీరందరూ కూడా అప్లై చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ అకాడమిక్స్ ప్రకారమే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో కొంత తీసుకోండి సార్. 2000 తీసుకున్నాను నేను, June 21 తీసుకున్నాను, 23 years వస్తుంది. రైట్, నేషనాలిటీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా కరెక్టే. ఆర్ యూ డొమిసిల్ ఆఫ్ తెలంగాణ, అవును నేను ఇక్కడే జీవిస్తున్నాను. సింపుల్లీ ఎస్, నేను దీనికి తెలంగాణకు సంబంధించిందే కాబట్టి. హ్యావ్ యూ కంప్లీటెడ్ 4 years ఆఫ్ స్టడీ ఫ్రమ్ 1st to 7th standard ఇన్ ద గివెన్ 16 districts అది అడుగుతున్నాడు. ఈ 16 districtsలో నువ్వు 1 to 7th కంప్లీట్ చేసావా లేదా. ఆ 16 districts ఏముంటాయి సార్ అంటే, వరంగల్, ఖమ్మము, ఆదిలాబాదు, కరీంనగర్, అందులోవే ఉంటాయి సార్. అందులోవే ఉంటాయి మోస్ట్లీ. మీరు ఒకవేళ ఎస్ అయితే ఎస్ అని చేయండి, లేదంటే నో అని చేయండి. ఇక్కడ ఒకవేళ నో చేసామనుకోండి ఈ విధంగా వస్తుంది, ఎస్ చేసినా ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి క్లిక్ చేయండి, మీకు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒకటి క్లిక్ చేయండి, మోల్ ఆన్ ఐ, ఇక్కడ మోల్ ఆన్ 4 finger, ఈ విధంగా మీరు క్లిక్ చేస్తారు.
అయిపోయిన తర్వాత డిపార్ట్మెంటల్ డీటెయిల్స్ ఏమున్నాయి సార్? డిపార్ట్మెంటల్ డీటెయిల్స్ ఏం లేదు. ఆర్ యూ వర్కింగ్ యాజ్ ఎ ఎంప్లాయీ? నో సార్, నేనేం వర్క్ చేయలేదు. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా. ఇక్కడ మదర్ నేమ్ క్లిక్ చేయండి, మదర్ నేమ్. ఇక్కడ ఫస్ట్ ఫాదర్ నేమ్, ఫాదర్ నేమ్, నెక్స్ట్ మదర్ నేమ్. ఈ విధంగా క్లిక్ చేయండి. మ్యారిచువల్ స్టేటస్, ఇఫ్ యూ మ్యారీడ్ అని పెట్టండి, అన్మ్యారీడ్ అని పెట్టండి. సార్ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏమైనా స్పెషల్ కోటా ఉంటుందా సార్ అంటే ఏమి ఉండదు సార్, మ్యారేజ్ కాని వాళ్ళకి కూడా ఏమి ఉండదు. ఓకేనా? తర్వాత మొబైల్ నెంబర్ అన్నీ వచ్చేసాయి సార్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్. టెస్ట్ సిటీ ప్రిఫరెన్స్, ఎగ్జామ్ ఎక్కడ రాయాలనుకుంటున్నావు నువ్వు? సో ఫస్ట్ ప్రయారిటీ నాది కరీంనగర్ అనుకోండి, కరీంనగర్ ఇచ్చుకుంటాను. కరీంనగర్కి దగ్గరగా ఏముంటుంది? హన్మకొండ ఉంటుంది అనుకోండి, హన్మకొండ ఇస్తాను. నెక్స్ట్ వరంగల్ ఉంది కాబట్టి వరంగల్ ఇస్తాను. ఇంకా కరీంనగర్కి దగ్గరగా ఒకవేళ నేను హైదరాబాద్ వచ్చి బిర్యానీ తినెళ్ళాలి అనుకుంటున్నాను, హైదరాబాద్ ఇస్తాను. లేదు సార్ నేను హైదరాబాద్లోనే ఉంటాను ఎగ్జామ్ వరకు, ఫస్ట్ హైదరాబాద్ ఇచ్చుకోండి. ఆ విధంగా ఏ విధంగా వీలైతే ఆ విధంగా. నెక్స్ట్ ఇక లాస్ట్కి మీకు దూరంగా ఉన్నాయి లాస్ట్కి ఇచ్చేయండి, లేదు సార్ నేను అప్పటికి ఇంటి దగ్గర ఉంటాను, మీ ఇంటి దగ్గర ఏది ఉంటే అది ఇచ్చేయండి. అదంతా నేను చెప్పాల్సిన పని లేదు యాక్చువల్గా, రైట్? ఈ విధంగా ఓకే, సేవ్ చేస్తున్నాను. సేవ్ అండ్ నెక్స్ట్. డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఇంకా అడ్రస్ డీటెయిల్స్, ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అడుగుతున్నాడు సార్. అడ్రస్ ఆఫ్ ఫస్ట్ లైన్లో హౌస్ నెంబర్ కొట్టండి, హౌస్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ లైన్ ఏదో ఒక మీ విలేజ్ కొట్టండి, స్టేట్ విలేజ్ కొట్టండి. ఇక్కడ విలేజ్ అని కొట్టండి, అంటే విలేజ్ అని కొట్టద్దు, మీ విలేజ్ నేమ్ కొట్టండి. నెక్స్ట్ సెలెక్ట్ కంట్రీ ఇండియానే. నెక్స్ట్ సెలెక్ట్ స్టేట్, ఇక్కడ టీ కొట్టేస్తే మోస్ట్లీ తెలంగాణ వచ్చేస్తుంది సార్. సెలెక్ట్ డిస్ట్రిక్ట్, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నాది. ఓహో ఇక్కడ ఇవే ఇచ్చినాడు సార్, ఓల్డ్ డిస్ట్రిక్ట్సే. సో కరీంనగర్. పిన్ కోడ్, ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయండి, ఈ విధంగా పిన్ కోడ్ ఎంటర్ చేయండి. ఈజ్ ద పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ద కరస్పాండింగ్ అడ్రస్? ఎస్ అని కొట్టండి సార్, అవన్నీ అవసరం లేదు. ఇంకా పర్మనెంట్ అడ్రస్ కూడా తీసుకుంది. సేవ్ చేసా, సేవ్ అండ్ నెక్స్ట్ చేసా. ఇక్కడికి వచ్చేసరికి ఏముంది సార్? నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఆర్ కౌన్సిల్, ఇక్కడ నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఆర్ కౌన్సిల్ వచ్చేసి స్టేట్, మన స్టేట్ గవర్నమెంట్ కదా. సో ఎస్ఎస్సి అయితే స్టేట్ గవర్నమెంట్కి ఏం పెడతాం సార్? ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి ఏం పెడతామో చూసి పెట్టాలి సార్. ఇది ఒకటి నేను చెప్తాను. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు పాస్ అయ్యావు, ఏ ఇయర్లో పాస్ అయ్యావు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి పెట్టేయండి సార్, ఇన్స్టిట్యూట్ నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఆర్ కౌన్సిల్, దేని గురించి సార్? 10th క్లాస్ గురించే కదా, దాన్ని ఇన్స్టిట్యూట్ అన్నాడు. ఇక్కడ ZPHS అని పెట్టినాను నేను, గవర్నమెంట్ స్కూల్ కాబట్టి. ఇక్కడ స్టేట్ బోర్డ్ ఆఫ్ SSCA ఏదొస్తుందో అది పెట్టాలి సార్. ఇక్కడ ఇది ఒకటి నాకు క్లారిటీ లేదు సార్, అదొకటి మీకు ఆల్రెడీ ఐడియా ఉండుంటుంది అప్లై చేసేటప్పుడు. ఓకేనా? సో జనరల్గా స్టేట్ బోర్డ్ అని పెట్టినా సరే సార్. స్టేట్ బోర్డ్ ఆఫ్ తెలంగాణ. ఓకేనా? అక్కడ ఏది ఉంటుందో అదొకటి కొంచెం చూసుకోండి సార్. జనరల్గా మన స్టేట్ బోర్డ్ SSC అయితే SSC అట్లా అన్నమాట. దాని తర్వాత ప్లీజ్ సెలెక్ట్ ఎనీ టైప్ ఆఫ్ ఫాలోయింగ్. పర్సంటేజ్, అప్పుడు నాకు పర్సంటేజ్ ఉంది సార్. మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి 10th క్లాస్లో? నాకు 499 మార్క్స్ వచ్చినాయి. మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని? మ్యాక్సిమం మార్క్స్ 600. మీకు ఎంత వస్తే అంత రాయండి. ఇక్కడ GPA ఏమన్నా ఉంటే GPA, ఇక్కడ GPA లేదు, పర్సంటేజ్ వచ్చేసింది. ఆ GPA ఉంటే GPA క్లిక్ చేయాలి. యాక్చువల్గా ఇక్కడ GPA లేదు, సో GPA లేదు కాబట్టి పర్సంటేజ్ వేసి మీ మార్క్స్ అప్టైన్డ్. ఒకవేళ GPA ఉంటే మార్క్స్ ఎన్ని? 8.1. ఒకవేళ చూద్దాం సార్, ఇక్కడ 8.1 వేస్తాను నేను. 10th క్లాస్లో 8.3 వచ్చినాయి, 8.3 తీసుకోవట్లేదు ఇది. మార్క్స్ అప్టైన్డ్ ఫర్ ఎగ్జాంపుల్ 8 out of 10. పర్సంటేజ్ షుడ్ నాట్ లెస్ దాన్ 33. ఈ విధంగా ఇక్కడ మార్క్స్ ఎంటర్ చేయడానికి ప్లీజ్ సెలెక్ట్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్. ఒకవేళ అప్పుడు మార్క్స్ లేని వాళ్ళు ఏం చేయాలి అనేది ఇక్కడ సార్. ఫర్ ఎగ్జాంపుల్ 8 పాయింట్స్ రావట్లేదు, 8 out of 10
8 out of 10, పర్సంటేజ్ 80, ఆ విధంగా వేసేయండి సార్. మీకు వచ్చినవి వేసేయండి ఇక్కడ, ఇంకా తప్పదు. పర్సంటేజ్ ఒకటే ఇచ్చాడు కాబట్టి మీకు అప్పుడు జీపీఏ కాకుండా మార్క్సే ఉండుంటే హ్యాపీ, మార్క్స్ ఎంటర్ చేయొచ్చు. బట్ జీపీఏ ఉండుంటే ఇక్కడ పాయింట్స్ అనేవి రావట్లేదు, ఎంతవరకు వస్తే అంతవరకే వేసేయండి. దాని తర్వాత ఇంటర్మీడియట్, ఇక్కడ ఇంటర్మీడియట్ డీటెయిల్స్, స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్టేట్ బోర్డ్, ఐఐపి, ఇంటర్మీడియట్ స్టేట్ బోర్డ్, ఈ విధంగా అది ఎంటర్ చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్ అక్కడ 17 పెట్టాను కాబట్టి ఇక్కడ 19 పెడుతున్నాను. ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ ఏదో ఒకటి పెట్టండి, ఎస్ఆర్ అని పెట్టేశాను నేను. ఈ విధంగా మీ డీటెయిల్స్ అన్నీ పెట్టేస్తారు. ప్లీజ్ సెలెక్ట్ ఫామ్, మళ్ళీ పర్సంటేజే, ఇక్కడ మాత్రం పర్సంటేజే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత వస్తే అంత సార్. ఇక్కడ నాకు 700 వచ్చాయి అవుట్ ఆఫ్ 1000. మీకు వచ్చిన మార్క్స్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఇంటర్మీడియట్ ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే లేదు. ఎసెన్షియల్ క్వాలిఫికేషనల్ డీటెయిల్స్, ఇక్కడ నేమ్ ఆఫ్ ద డిగ్రీ డిప్లొమా సర్టిఫికేట్, బేసిక్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ 1 to 7th క్లాస్ డీటెయిల్స్. ఈ 1 to 7th క్లాస్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి సార్. ఇక్కడ నేము, డిస్టిక్, ఎక్సెట్రా ఇవన్నీ ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేయాలి. అప్పుడు కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయిపోయింది. క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో ఉన్నాం. తర్వాత డాక్యుమెంట్ అండ్ పేమెంట్ అడుగుతుంది. ఇక్కడ ఇవి కూడా ఎంటర్ చేద్దాం సార్. ఇంటర్మీడియట్ అయిపోయింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, ఇక్కడ డిగ్రీ నేమ్, మన డిగ్రీ నేమ్ అంటే సార్ నేను డిగ్రీ చేయలేదు కదా అని తొందరపడొద్దు. ఇక్కడ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేటే. ఇన్స్టిట్యూట్ నేమ్ ఏదో ఒకటి ఎంటర్ చేయండి, ఇన్స్టిట్యూట్ నేమ్. దాని తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ ట్రేడ్. దాని తర్వాత మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, నేను 2021లో జూలైలో పాస్ అయ్యాను. తర్వాత ప్లీజ్ సెలెక్ట్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్, పర్సంటేజ్ తీసుకోండి. మళ్ళీ మార్క్స్ అబ్టైన్డ్, నాకు 800 వచ్చాయి అవుట్ ఆఫ్ 1000. ఇవన్నీ మీ దగ్గర ఉండాలి సార్. మీకు ఇంటర్మీడియట్ లేకపోతే ఎంటర్ చేయొద్దు. ఇంటర్మీడియట్ ఉంటేనే ఇంటర్మీడియట్ ఎంట్రీ చేయండి ఇవన్నీ డీటెయిల్స్, లేదంటే సింపుల్గా తీసేయండి. ఇది ఇంటర్మీడియట్ నాకు లేదు సార్, తీసేయండి. ఒకవేళ 10th క్లాస్ లేదు సార్, అప్లై చేయొద్దు సార్ 10th క్లాస్ లేకపోతే, ఓకేనా? 10th క్లాస్ లేకుండా ఉండదు కదా, ఓకే? ఈ విధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషనల్ డీటెయిల్స్ ఈ విధంగా మనం అన్నీ చేసుకుంటూ వస్తాం. ఇంటర్మీడియట్ నేను మైనస్ చేసేసాను, ఓకేనా? ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ 1 to 7th. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాసు నేను జెడ్పిహెచ్ఎస్లో చదివినాను. డిస్టిక్ వచ్చేసి ఇక్కడ అన్నీ ఇచ్చాడు సార్. ఫర్ ఎగ్జాంపుల్ రాజన్న సిరిసిల్ల. ఇక్కడ విలేజ్ వచ్చేసి ఇక్కడ విలేజ్ ఎంటర్ చేయండి. తాలూకా మండల్ వచ్చేసి మండల్ ఎంటర్ చేయండి. ఫస్ట్ క్లాస్. దాని తర్వాత సెకండ్ క్లాస్. ఇవన్నీ ఎంటర్ చేయాల్సిందే సార్. ఇంకా మీరు జెడ్పిహెచ్ఎస్, డిస్టిక్ వచ్చేసి అగైన్ రాజన్న సిరిసిల్ల, విలేజ్ వచ్చేసి ఈ విధంగా ఎంటర్ చేశాను అండ్ ఈ విధంగా ఎంటర్ చేశాను. దాని తర్వాత థర్డ్ క్లాస్. ఇవి చాలా ఇంపార్టెంట్ మీకు. దీన్ని బేస్ చేసుకొనే మనకు లోకాలిటీ అనేది వస్తుంది సార్, గుర్తుపెట్టుకోండి. లోకాలిటీ అనేది దీన్ని బేస్ చేసుకునే వస్తుంది కాబట్టి బీ కేర్ఫుల్. డిస్టిక్ ఏది సార్? రాజన్న సిరిసిల్ల ఉంది సార్. ఇక్కడ విలేజ్ యాజ్ యూజువల్గా ఎంటర్ చేయండి. మండల్ యాజ్ యూజువల్గా ఎంటర్ చేయండి. తర్వాత ఫోర్త్ క్లాస్ జెడ్పిహెచ్ఎస్ అగైన్. డిస్ట్రిక్ట్ రాజన్న సిరిసిల్ల అగైన్. విలేజ్ ఎంటర్ చేయండి, మీ క్లియర్ విలేజ్. మండల్ ఎంటర్ చేయండి. అండ్ ఫిఫ్త్ క్లాస్కి వచ్చినాను. సేమ్ జెడ్పిహెచ్ఎస్. మీరు ఇక్కడ క్లియర్గా ఎంటర్ చేయాలి సార్. జెడ్పిహెచ్ఎస్ మీ విలేజ్ పేరు, ఎంటర్ చేయాలి. యాక్చువల్గా మొత్తం క్లియర్గా ఎంటర్ చేయండి ప్రతి దాంట్లో కూడా. ఇక్కడ డిస్టిక్ వచ్చేసి ఎంటర్ చేయండి. విలేజ్ క్లియర్గా ఎంటర్ చేయండి. మీ మండల్ క్లియర్గా ఎంటర్ చేయండి. ఆ విధంగా ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ జెడ్పిహెచ్ఎస్ అని మీ విలేజ్ నేమ్ ఉంటే మీ విలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. లేదా ఏమన్నా ప్రైవేట్ స్కూల్ అయితే ప్రైవేట్ స్కూల్ నేమ్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ విలేజ్ అండ్ మండల్ ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి సార్. జెడ్పిహెచ్ఎస్ మీ విలేజ్ నేమ్ ఎంటర్ చేయండి క్లియర్గా. దాని తర్వాత వాట్ ఎవర్ అవర్ డిస్ట్రిక్ట్, విలేజ్, మండల్ ఈ విధంగా ఎంటర్ చేశాను. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాను. డేటా అంతా సేవ్ అయింది. ఇక్కడి వరకు ఇవన్నీ అయిపోయినాయి సార్. ఎలిజిబిలిటీ క్రైటీరియా అయిపోయింది, అడ్రస్ డీటెయిల్స్ అయిపోయినాయి, క్వాలిఫికేషనల్ డీటెయిల్స్ అయిపోయినాయి. డాక్యుమెంట్ అండ్ పేమెంట్
డాక్యుమెంట్ అండ్ పేమెంట్. ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ అడుగుతున్నాడు సార్. ఏం అడుగుతున్నాడు సార్? అప్లోడ్ ద స్కానర్డ్ కాపీ ఆఫ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలి. మీ దాంట్లో ఉంటే హ్యాపీ. ఇక్కడ డీటెయిల్స్ ఏమైనా ఇచ్చాడా సార్ ఎలాంటి ఫోటో అప్లోడ్ చేయాలి అని? ఎలాంటి ఇక్కడ ఇచ్చాడా ఏమన్నా? ఇక్కడ వచ్చింది చూడండి సార్. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ టు అప్లోడ్ ఫోటోగ్రాఫ్. ప్లీజ్ అప్లోడ్ వన్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ విత్ వైట్ బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ థింగ్ అదే చూడండి సార్. కలర్ బ్యాక్గ్రౌండ్ వద్దు సార్. సైజ్ ఆఫ్ ద ఇమేజ్ షుడ్ బి మినిమం 50 KB, మ్యాక్సిమం 100 KB. 50 KB నుంచి 100 KB మధ్యలో ఉంటే సరిపోతుంది. ఇమేజ్ షుడ్ బి జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్. జేపీజీలో కానీ జేపీఈజీలో కానీ ఉండాలి. పీడిఎఫ్లో, వర్డ్లో, ఇంకా అదరు పిఎన్జీలో అట్లా ఉండొద్దు. ఓకేనా? జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయండి. స్కానర్ డిప్ షుడ్ బి 200 pixels to 200 pixels. స్కానర్ డిపిఐ షుడ్ బి 200 DPI ఉండాలి. ఫిఫ్త్ వన్, ఫైల్ వన్స్ అప్లోడెడ్ కెనాట్ బి చేంజ్డ్ బిఫోర్ ద ఎడిట్ విండోస్ ఓపెన్. మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత ఇక చేంజ్ చేయలేము, ముందుగానే చేంజ్ చేసుకోండి. బిఫోర్ ద ఎడిట్ విండోస్ ఓపెన్. ఆఫ్టర్ ద క్లోజింగ్ ఆఫ్ ద ఎడిట్ విండో ఫైల్ అప్లోడ్ కెనాట్ బి చేంజ్డ్. ఒక్కసారి అది ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసిన తర్వాత మనం మళ్ళీ చేయలేము. ఒకసారి చూపిస్తాను. Deficiency, if any, in documents upload shall be communicated and rectification shall be allowed as detailed in the information bullet. 6.1 dimension should be 3.5 centimeters to 4.5 centimeters. జనరల్గా అవన్నీ ఉంటాయి సార్, మీరు పెద్దగా చేయాల్సింది ఏమి ఉండదు. ఇక్కడ అప్లోడ్ చేయాలి. డ్రాప్ ద ఫైల్ ఆర్ బ్రౌజ్ ద ఫైల్. ఇక్కడ అప్లోడ్ ఈ విధంగా వచ్చింది. ఇక్కడ ఎక్కడో మన పిక్ ఉంటే దాన్ని తీసుకొని దాంట్లో డ్రాప్ చేయాలి. ఏమైనా ఉన్నాయా సార్? ఈ విధంగా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఈ విండో క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా ఏం చేయలేము అన్నమాట. ఇది యాక్సెప్ట్ చేస్తుందా చేయట్లేదా? రైట్, వచ్చేసింది సార్. ట్రాన్స్ఫార్మర్కి అప్లోడ్ చేస్తున్నాను నేను. ట్రాన్స్ఫార్మర్ది అది క్లియర్గా ఉండుంటే వచ్చి ఉంటుంది. ఇక్కడ హ్యూమన్ ఫేస్ నాట్ ప్రజెంట్. ఏం నక్రాలు చేస్తున్నావా? హ్యూమన్ ఫేస్ లేదు అక్కడ అని చెప్తుంది. ఓకేనా? అనేబుల్ టు ఫైండ్. అక్కడ నా దాంట్లో పిక్ లేదు కాబట్టి అది చేశాను సార్ మీకు చూపించడానికి. ఒకవేళ అది క్లియర్గా ఉండుంటే మనకు వచ్చేస్తుంది సార్. ఇక్కడ వచ్చేస్తుంది అంతా. ఇక్కడ క్లియర్, ఓకే, ఐఎమ్ సాటిస్ఫైడ్, సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్ అని వచ్చినప్పుడే మీరు ఇక్కడికి వచ్చి మనం క్లియర్ చేయాలి సార్. ఓకేనా? ఇక్కడ ఓకే నొక్కేస్తే అయిపోతుంది. తర్వాత అప్లోడ్ యువర్ స్కానర్డ్ సిగ్నేచర్. ఒక చిన్న పేపర్ తీసుకొని దానిపైన మీ సిగ్నేచర్ చేసి స్కాన్ చేసి పెట్టుకోండి. ఆ స్కానర్డ్ కాపీ డీటెయిల్స్ కూడా ఎలా ఉండాలి? సేమ్ 50 KB to 100 KB జేపీఈజీ సేమ్ ఫార్మాట్. అవి కూడా సేమ్ ఫార్మాట్లో ఉండాలి. అవి రెండింటిని మీరు అప్లోడ్ చేయాలి. ఇక్కడ అవి రెండింటిని అప్లోడ్ చేసిన తర్వాత అప్లికేబుల్ రిజిస్ట్రేషన్ ఫీ నేను ఎంత పే చేయాలి? 1000 రూపీస్ పే చేయాలి. ఇక్కడ పేమెంట్ మోడ్, ఆన్లైన్ పేమెంట్ మోడ్ క్లిక్ చేసుకొని కిందికి వచ్చి డిక్లరేషన్, వీటికి అన్నిటికీ ఎస్ నొక్కేసి అగ్రీ చేస్తూ వెళ్ళి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే అది పేమెంట్లోకి వెళ్ళిపోతుంది సార్. జస్ట్ మీకు ఇక్కడ వరకు వస్తే సరిపోతుంది, మీకు పేమెంట్లోకి వెళ్తుంది అనమాట. ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సినవి ఇవి రెండు సార్. ఇవన్నీ సేవ్ చేసుకొని మళ్ళీ మీరు లాగిన్ అయినా సరే మళ్ళీ వచ్చేస్తుంది సార్. ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ లాగిన్ అయినా సరే మీరు వచ్చేస్తుంది. దీన్ని అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ సబ్మిట్ చేస్తుంటే అవన్నీ నేను అప్లోడ్ చేయలేదు కాబట్టి ఐఎమ్ సారీ అంటది. నేను ఇక్కడ లాగౌట్ చేసేస్తున్నాను. ఎందుకు లాగౌట్ చేసేస్తున్నాను అంటే, ఎందుకు ఇక్కడ మీరు చేయాల్సింది ఒకటి, మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి ఇక్కడ ఆన్లైన్లోకి వెళ్ళి ఇక్కడ ఇది క్లిక్ చేస్తే సరిపోతుంది. పేమెంట్లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటికల్గా. మీరు పేమెంట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ పేమెంట్ చేసిన తర్వాత ప్రీవ్యూ నొక్కండి సార్.
లేదంటే ముందుగా ప్రీవ్యూ నొక్కినా సరే, మనం ఇందాక ఏమన్నా మీరు సబ్మిట్ చేసే ముందు ఖచ్చితంగా ప్రీవ్యూ నొక్కండి సార్. సబ్మిట్ చేసే ముందు ప్రీవ్యూ ఎందుకు నొక్కమంటున్నా అంటే, మీరు ప్రీవ్యూలో అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఏమైనా మిస్టేక్ పడిందా అన్నీ చెక్ చేసుకోవచ్చు సార్. అన్నీ చెక్ చేసుకొని వెళ్ళొచ్చు మనం. ఇక్కడ ఓకే నొక్కేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం. ఓకే అంతా క్లియర్గా ఉంది, అప్పుడు మీరు సబ్మిట్ చేయాలి. అప్పుడు సబ్మిట్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది. ఇక ఇంతే సార్. ఇందులో మీ దగ్గర ఉండాల్సిన సర్టిఫికెట్స్ ఏంటివి సార్ అంటే, ఎస్ఎస్సి మెమో మీ దగ్గర ఉంటే దాంట్లో నేమ్ ఏ విధంగా ఉంది, ఫాదర్ నేమ్ ఏ విధంగా ఉంది, మదర్ నేమ్ ఏ విధంగా ఉందో తెలుస్తుంది. కాబట్టి అందులో ఏ స్కూల్లో చదివారో తెలుస్తుంది. కాబట్టి 1 to 10th ఆ స్కూల్ నేము క్లియర్గా, విలేజ్ అవన్నీ తెలుస్తాయి కాబట్టి అప్లోడ్ చేయడానికి. అంతే సార్, అంతకన్నా ఇంకా మీ దగ్గర ఏం లేదు. రెండవది స్కానర్డ్ కాపీ ఆఫ్ యువర్ ఫోటోగ్రఫీ యాజ్ వెల్ యాజ్ యువర్ సిగ్నేచర్. ఒక చిన్న పేపర్ మీద మీరు నీట్గా సిగ్నేచర్ చేసి మీ మొబైల్లో స్కాన్ చేసి మంచిగా క్రాప్ చేసుకున్నా సరే, కొంచెం ఇది ఎడిట్ చేయండి. ఇది ఎడిట్ చేసుకొస్తే చాలు. 50 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలి. ఈవెన్ ఫోటో కూడా మీరు ఆ విధంగానే చేయొచ్చు. ఫోటో పెట్టి స్కాన్ చేసి నీట్గా దాన్ని క్రాప్ చేసేటప్పుడు డైమెన్షన్స్ అక్కడ వస్తే 3.5 4.5 పెట్టుకోండి. అండ్ దాని సైజ్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఆ విధంగా ఉన్నా సరిపోతుంది సార్, మీరు అప్లోడ్ చేయొచ్చు. ఇది ఒకటే డిఫికల్టీ సార్ నాకు తెలిసి, మిగతా అన్నీ ఈజీయే. ఇక్కడ ఏంటి ఇంకొక డౌట్ ఏంటంటే, ఇంతకుముందు మనము ఫిల్ చేసిన దగ్గర రైట్ ప్రివ్యూలోకి వెళ్తే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తారు. ఇక్కడ విలేజ్ ఎంటర్ చేస్తారు. ఫస్ట్ స్కూల్ నేమ్ ఎంటర్ చేస్తారు. మీరు 1 to 7th ఏ స్కూల్లో చదువున్నారో మీకు తెలిసి ఉండాలి సార్. ఒకవేళ మధ్యలో నేను 3rd class చదవలేదు సార్ అంటే, చదవకుండా అయితే ఉండరు కదా, ఏదో ఒక దగ్గర చదువుతారు కదా. చదివిన స్కూల్ నేమ్ ఎంటర్ చేయాలి, విలేజ్ నేము, డిస్ట్రిక్ట్ అవన్నీ ఎంటర్ చేయాలి. ఒకవేళ నేను 3rd class నిజంగానే చదవలేదు సార్ అంటే, జనరల్గా అలా ఉండదు, అక్కడ ఛాన్సే లేదు. ఒకవేళ చదవకుండా ఉంటుంటే ఇంకా ప్రైవేట్ అని పెట్టి రాయాలి. ఇక్కడ ప్రైవేట్ అని పెట్టడానికి కూడా ఛాన్సెస్ ఇవ్వలేదు. ఓకేనా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కాల్ చేయండి, దాని గురించి డీటెయిల్స్ నేను కూడా కనుక్కుంటాను సార్. మ్యాక్సిమం ప్రైవేట్ అని పెట్టి ఏమైనా చేద్దామన్నా ఇక్కడ ఇవ్వలేదు. సింపుల్గా మీరు చదివినారా లేవనా అని కూడా అడగలేదు. సింపుల్గా మీరు చదివినారు ఇక్కడ ఎంట్రీ చేయండి అనే చెప్పాడు. కాబట్టి అలాంటి ఎవరైనా డిఫరెంట్ సిచ్యువేషన్స్ వస్తే ఒకసారి కాల్ చేయండి, నేను కూడా డీటెయిల్స్ కనుక్కుంటానమ్మా. రైట్? ఈ విధంగా మ్యాక్సిమం అలాంటి పాసిబిలిటీస్ ఎవరికి ఉండవు, అందరు చదివే ఉంటారు. అక్కడ బోనాఫైడ్స్ సబ్మిట్ చేయమని అడగలేడు, కానీ మీ బోనాఫైడ్స్లో ఏది ఉందో ఇక్కడ అదే ఉండాలి, మ్యాచ్ అవ్వాలి. మళ్ళీ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ వేరే కాలేజ్ నేమ్, స్కూల్ నేమ్ ఎంటర్ చేసి మీ బోనాఫైడ్లో వేరే ఉందనుకోండి, రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఎక్కడ చదివారో అదే స్కూల్ నేమ్ ఎంటర్ చేయాలి, అదే విలేజ్ నేమ్ ఎంటర్ చేయాలి, ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఒకవేళ స్కూలే లేదనుకోండి, మనకు ప్రాబ్లం లేదు, స్కూల్ ఉందా లేదా మన దగ్గర బోనాఫైడ్స్ ఉంటే చాలు. వాళ్ళు వెళ్ళి వెరిఫై చేసుకుంటారా, అది సెకండరీ. మా దగ్గర బోనాఫైడ్స్ ఉంటే చాలు. ఒకవేళ మీ దగ్గర బోనాఫైడ్స్ లేవనుకోండి, సార్ నేను చదివినాను సార్, అది నేను చిన్న ఉన్నప్పుడు ఉండే స్కూలు, ఇప్పుడు బోనాఫైడ్ నా దగ్గర లేదు అంటే, మీరు ఏ స్కూల్ అయితే చదివారో ఆ స్కూల్ లేకపోతే దాని దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి వెళ్ళండి. వీళ్ళ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేసి వెళ్తారు వీళ్ళు వెళ్ళేటప్పుడు. నేను స్కూల్ పెట్టి క్లోజ్ చేసుకొని వెళ్ళేటప్పుడు నా డీటెయిల్స్ అన్నీ, నా బోనాఫైడ్స్ అన్నీ, అవన్నీ కూడా ఆ పక్కనున్న గవర్నమెంట్ స్కూల్కి ఇచ్చేసి వెళ్తారు. గవర్నమెంట్ స్కూల్లో లేదు అంటే దగ్గరలో ఇంకేమైనా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి అడగండి, ఉంటాయి సార్. మోస్ట్లీ ఆ పాసిబిలిటీ ఏమైనా వస్తే అదొకటి. పక్కనున్న స్కూల్లో, దాని నియర్ బై ఉన్న స్కూల్లో ఆ డీటెయిల్స్ ఇచ్చి వెళ్తారు, అక్కడికి వెళ్తే ఇస్తారు మీకు. ఆ బోనాఫైడ్స్ కూడా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇంపార్టెంట్, అవి మ్యాండేటరీ సార్, అవే కీ రోల్ ప్లే చేస్తాయి మన లొకాలిటీ కోసం, అదే కాబట్టి. ఓకేనా? ఈ విధంగా చేసి లాస్ట్కు సబ్మిట్ చేస్తారు. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కాల్ చేయండి, నో ప్రాబ్లం. సో అందరూ కొంచెం కేర్ఫుల్గా అప్లోడ్ చేయండి చేసేటప్పుడు, ఎక్కడ కూడా మిస్టేక్స్ చేయొద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం, ఐ కెన్ హెల్ప్ యూ. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఐ కెన్ హెల్ప్ యూ. సో మీ దగ్గర ఒకటి ఎస్ఎస్సి మెమో ఉండాలి, మీరు అప్లై చేసేటప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ తెలియడం కోసం. అండ్ ఒక ఫోటో ఉండాలి,
పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్కాన్ చేసి ఉండాలి, మీ సైన్ స్కాన్ చేసి ఉండాలి, మీ సైన్ స్కాన్ చేసి ఉండాలి. ఈ విధంగా చేశారు, ఇట్లా స్కాన్ చేసి పెట్టుకోండి. దాని కేబీస్ని అడ్జస్ట్ చేసుకోండి, అవి ఉండాలి. అవి ఉంటే మీరు అప్లై చేయొచ్చు. ఇది అయిపోయిన తర్వాత పేమెంట్ ఉంటుంది, పేమెంట్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇఫ్ అప్లికేషన్ ఫామ్ వస్తే అప్లికేషన్ ఫాము డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇక్కడ లేడీస్ అప్లై చేయొచ్చా, గర్ల్స్ అప్లై చేయొచ్చా? అప్లై చేయొచ్చు, క్లారిటీ వచ్చింది. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలా? అవసరం లేదు. అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలా? అవసరం లేదు, ఎక్కడ అడగలేదు. అప్రెంటిస్షిప్ ఉందా అని అడగాలి, బట్ ఎక్కడ అడగలేదు సార్. అట్లీస్ట్ అప్రెంటిస్షిప్ ఉందా అని కూడా అడగలేదు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో కూడా అప్రెంటిస్షిప్ చేశారా అని కూడా క్వశ్చన్ అడగలేదు. ఇక్కడ క్వాలిఫికేషన్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో అన్నీ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ బేసిక్ క్వాలిఫికేషన్లో అన్నీ ఇచ్చాడు. 1 to 10 డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడు. 7 నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడు. బట్ అబౌట్ అప్రెంటిస్షిప్ ఇప్పుడైతే అడగలేదు సార్. ఇక్కడైతే ఎక్కడైనా ఉంటే ఒకసారి చూడండి, అది కూడా అడగాలి. యాక్చువల్గా మీకు ఉందా లేదా అనేది కూడా అడగాలి, అదొకటి అడగలేదు. సో దాని తర్వాత ఇది జనరల్గా ఇప్పుడు ఇక్కడ గర్ల్స్ అయితే అప్లై చేసుకోవచ్చు, లేడీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పుడు అవసరం లేదు. ఇవి రెండు మనకు తెలిసినవి. ఇంకా నెక్స్ట్ చాలామంది దీనికోసం అడుగుతున్నారు సార్, ఏది E&M ఆఫ్లైన్. E&M వాళ్ళకి అండ్ అసిస్టెంట్ ఫోర్మెన్ వాళ్ళకి ఆఫ్లైన్ కోచింగ్ మనం ప్రొవైడ్ చేయట్లేదు సార్. ఓన్లీ ఆన్లైన్ రికార్డెడ్ వీడియోసే ఉన్నాయి సార్. ఆన్లైన్ రికార్డెడ్ వీడియోసే ఉన్నాయి సార్. ఈ ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్ కోసం సాయి మీద ఈసెట్ యాప్ ఉంటుంది సార్. సాయి మీద ఈసెట్ అనే యాప్ ఉంటుంది సార్. ఈ సాయి మీద ఈసెట్ అనే యాప్ మీరు డౌన్లోడ్ చేస్తే అక్కడ అసిస్టెంట్ ఫోర్మెన్ అని అండ్ E&M మేనేజ్మెంట్ ట్రైనీ అని ఉంటుంది. దాంట్లో డెమో వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. డెమో వీడియోస్ ఉంటాయి, దాంట్లో ఒకసారి చూడండి. మీకు ఇంకా ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అవర్ సాయి మీద మొబైల్ నెంబర్ 9494941234. సిలబస్ గురించి నేను చాలాసార్లు చెప్పినాను సార్. ఇక్కడ 120+30 అసిస్టెంట్ ఫోర్మెన్కి, 120 మన కోర్ సిలబస్, రిమైనింగ్ 30 జనరల్ సిలబస్. జనరల్ సిలబస్ అంటే జనరల్ ఆప్టిట్యూడ్, జనరల్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, ఇవన్నీ ఉంటాయి సార్. దేంట్లోంచి ఎన్ని మార్క్స్ వస్తాయో చెప్పలేము, బట్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ బాగా చదువుకొని వెళ్తే కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఇంగ్లీషు అండ్ కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడో చెప్పలేము. తెలంగాణలోంచి కూడా ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడో క్లారిటీ లేదు. ఏమైనా సిలబస్ అప్లోడ్ చేస్తాడేమో చూద్దాం. E&M వాళ్ళకి 200 క్వశ్చన్స్ ఉంటాయి సార్. 160+40 ప్రీవియస్గా అయితే 160+40. 160లో ఎలక్ట్రికల్ క్వశ్చన్స్ ఉంటాయి, మెకానికల్ క్వశ్చన్స్ ఉంటాయి. రెండు 80 ఇవ్వచ్చు, 60, 100 ఇవ్వచ్చు, ఏ విధంగా అయినా ఇవ్వచ్చు. ఈ 160 కోరు, 40 జనరల్ మళ్ళీ యాజ్ యూజువల్గా. దాని తర్వాత ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్ కేటగిరీ 1 అంటే ITI వాళ్ళకి 15+75, 75 మార్క్స్ కోరు, 15 మార్క్స్ నాన్ టెక్నికల్ సేమ్. ఈ విధంగా ఈ E&M వాళ్ళకి, అసిస్టెంట్ ఫోర్మెన్ వాళ్ళకి సాయి మీద ఈసెట్ యాప్లో రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. మీరు ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకుంటే అందులో అన్నీ అప్లోడ్ చేసాం సార్. నెక్స్ట్ కేటగిరీ 1 వాళ్ళకి అంటే ITI వాళ్ళకి, ఎవరికైతే అప్రెంటిస్షిప్ ఉందో వాళ్ళకి మాత్రమే సార్. ఇక్కడ ఇంకొక క్వశ్చన్, 100% అప్రెంటిస్షిప్ ఉండాలా సార్? అది ఉంటేనే ఎగ్జామ్లో మనం క్వాలిఫై అయిన దానికి వాల్యూ, అది లేకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అలౌ చెయ్యరు, అది మ్యాండేటరీ సార్. ఇక్కడ వీళ్ళకి సాయి మీద JLM అనే యాప్ ఉంటుంది సార్. ఈ సాయి మీద JLM అనే యాప్లో టోటల్ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి సార్. ఇంకా ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా వీటికి కాల్ చేయండి. అండ్ ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్ కేటగిరీ 1 వాళ్ళకి ఆఫ్లైన్ కోచింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ మీకు డీటెయిల్స్ ఎప్పటి నుంచో పెట్టినాం సార్. ఆఫ్లైన్ కోచింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం సార్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు యాక్చువల్లీ 15,000 సార్ ఫీ, బట్ ఈ 2-3 డేస్ ఆఫర్ 12,000కే ఇస్తున్నాం సార్. ఎవరైతే ఈ కమింగ్ సండే లోపు జాయిన్ అవుతారో వాళ్ళకి 12,000కే ప్రొవైడ్ చేస్తున్నాము. ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ అన్నీ సార్.
ఓకేనా? ఆఫ్లైన్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. అండ్ ఆన్లైన్ కావాలంటే ఈ యాప్ డౌన్లోడ్ చేయండి. దాంట్లో డెమో వీడియోస్ ఉంటాయి. మీకు సింగరేణిలోకి వెళ్తే డెమో వీడియోస్ ఉంటాయి. అవి చూసి ఈ నెంబర్కి కాల్ చేయండి రిమైనింగ్ డీటెయిల్స్ కోసం. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కాల్ చేయండి, బట్ మిస్టేక్స్ చేయొద్దు. లాస్ట్ టైం అప్లికేషన్ రిజెక్ట్ అయ్యి ఎగ్జామ్ రాయని వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. ఈవెన్ ఇప్పుడు కోచింగ్ తీసుకుంటున్న ఆఫ్లైన్లో కూడా 2-3 ఉన్నారు. సో అలాంటి మిస్టేక్స్ చేయొద్దు. థ్యాంక్ యూ. విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్.